हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva, hallelujah. The hidden wisdoms in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం నిన్న ఎక్కడ దాకా వచ్చామంటే బయట ఎక్కడో ఒక చోట ఉన్నట్టుగా భావిస్తున్నాం మనం. జీసస్ ద క్రైస్ట్, ఆ దైవ కుమారుడు ఒక్కడగా ఆ ఆకారంలో ఆకారానికి పరిమితమై ఒక్కడగా అక్కడ లేడు. అందరిలోనూ పరివ్యాప్తమై ఉన్నాడు. అందరిలోనూ ఈ సంస్థ చోటంతా కూడా పరివ్యాప్తమై ఉన్నాడు. అందరిలో కూడా చూపిస్తూ ఉన్నాడు అన్న దాంట్లోకి వచ్చాము. అది ఎవరు చెప్పారంటే అపోస్టల్ పౌల్. ఆయన యొక్క శిష్యులు 12 మంది శిష్యుల్లో ఒకడైన అపోస్టల్ పౌల్ ఎవరికి చెప్పాడు? ఆయన కొలొస్సీయులకి ఒక లేఖ రాశాడు. లేఖ రాస్తూ క్రైస్ట్ ఇన్ యు, మీ అందరిలోనూ క్రైస్తు ఉన్నాడు. బైబిల్లో ఎట్లాగా రాసిందో చూద్దాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడు అంటే క్రీస్తు యొక్క ప్రధాన శిష్యుడు. క్రీస్తు శిష్యుల్లో ప్రధానమైనటువంటి 12 మందిలో ఈయన ఒకడు. ఈయన ఏం చేశాడు? కొలొస్సీయులకు రాసిన పత్రిక. ఏమని రాశాడు?
అంటే విశ్వాసులకి రాశాడు. ముందు ఆయన్ని విశ్వసించాలి కదా! అంటే మనము పరిశీలన 2 రకాలుగా అనుకున్నాం నిన్న. అది ఇంకా కొంచెం ఆలోచిస్తే 3 రకాలుగా కూడా అనుకోవచ్చు. ఒకటేమో హిస్టారిసిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్స్. ఈ బైబిల్‌లో, ఈ పవిత్ర గ్రంథంలో తెలుపబడినటువంటి సంఘటనలు, సన్నివేశాలు, సంభాషణలు ఇవన్నీ నిజమా? యథార్థంగా జరిగినాయా? జరిగితే వాటికి రుజువులేంటి? ఆధారాలేంటి? అని అట్లాగా పరిశీలించడం ఒక పద్ధతి. అట్లా అలాగా పరిశీలన చేసేవాళ్ళని ఇంకొక పరిశీలన ఏంటంటే, ఇవి జరిగిందా? జరగలేదా? అనేది తర్వాత విషయం. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ సన్నివేశం ద్వారా మనం నేర్చుకోవాల్సిందేమిటి? ఈ సన్నివేశాన్ని ఎందుకు దీంట్లో ఉల్లేఖింపబడింది? దీంట్లో వ్రాయబడింది? ఎంతో విశేషం ఉంటే గాని ఈ పవిత్ర గ్రంథంలో రాయరు కదా! పవిత్ర గ్రంథం అంటేనే మనుషులు రాసింది కాదు. మన ఊహాపోహలతో వ్రాయబడిన గ్రంథం కాదు. పవిత్ర గ్రంథం అంటే దైవవాణి. దైవం నుంచి దర్శించిన, వినిపించిన ఆ వాక్కులనే వీళ్ళు ఈ గ్రంథంలో వ్రాయటం జరుగుతుంది. కాబట్టి ఈ సన్నివేశాన్ని ఈ గ్రంథంలో చేర్చారంటే ఇది ఎంతో ముఖ్యమైన సన్నివేశం అండి. దీని ద్వారా ఏదో రహస్యాన్ని, ఏదో ఒక సత్యాన్ని మనకి అందజేయడం కోసం ఇక్కడ ఇచ్చారు అని ఆ భావంతో ఆ సన్నివేశంలో యొక్క లోతుల్లోకి వెళ్ళి అది ఏంటనేది పరిశీలించడం అనేది ఒక రకమైన. అప్పుడు అలాగ పరిశీలిస్తుంటే ఏం జరుగుతుంది మనకి? ఇది సృష్టికి సంబంధించిన వివరాలతో సరిపోయేటట్టుగా ఉంది. దానికి అనుగుణంగా ఉంది. సృష్టి రహస్యాల్ని, సృష్టిలో పనిచేస్తున్నటువంటి శక్తుల గురించిన వివరాలని మనకి ఈ సన్నివేశం ద్వారా వివరిస్తున్నారు. కాబట్టి మనం దానికి అనుగుణంగా మనం ఎలాగ చేయాలనేది దీని ద్వారా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు మనకి ఇచ్చారు. మనము మన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం మనం ఏ పద్ధతిలో ఆ దైవానుభూతిలోకి వెళ్ళాలి అనే దానికి మార్గదర్శకంగా ఉండేటట్టుగా ఈ సన్నివేశాలు మనకి ఆ గ్రంథంలో పూర్తి చేయబడినాయి. ఆ పద్ధతిలో మనం దాన్ని పరిశీలించడం ఒక రకం. ఇంకో రకం ఉంది. అదేంటి? ఈ సన్నివేశాల్ని వాళ్ళు నమ్మటానికి వీలుగా విశ్వాసం, ఆ క్రీస్తు యందు నమ్మకం ఉంచుకోవడానికి, విశ్వసించడానికి ఈ సన్నివేశాలను ఆధారంగా తీసుకుని ఈయన ఇటువంటి మహిమలు చూపించాడు కాబట్టి ఈయన చాలా గొప్పవాడు. ఆయన్ని మనం ప్రార్థిస్తే మన కష్టాలు తొలగింపజేస్తాడు అని అంతవరకు ఆలోచించే వాళ్ళు ఇక అక్కడ పరిశీలన ఏమి లేదు. ఇక ఆయన్ని ఆ సంఘటన వినంగానే ఆయన గొప్పవాడు అనే పద్ధతిలో ఆయన్ని నమ్మటం, ఆయన్ని విశ్వసించడం, అట్లా చేస్తుండేవాళ్ళు ఒకరు. అయితే వాళ్ళు ఏంటంటే తమ కష్టాలకి సంబంధించి, తమ బాధలకి సంబంధించి మాత్రమే ఆగిపోతున్నారు. తమ కష్టాలు వస్తే ఆయన్ని ప్రార్థించడం, లేకపోతే మామూలుగా ఉండడం. ఇట్లా కాకుండా ఈ పరిశీలన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ సన్నివేశాలు అసలు ఏంటి చెప్తున్నాయి మనకి, ఈ సన్నివేశాల ద్వారా బోధింపబడే సందేశం ఏంటి, బోధింపబడే అంశం ఏంటి, దాన్ని మనము ఎలాగా మన నిత్య జీవితంలోకి అన్వయించుకొని మనము నిత్యము ఆయనతో కలిసి ఉండడం ఎలాగా అన్నట్టుగా దీంట్లో ఉంది. దీనివల్ల ఏమవుతుంది? విశ్వసించడం తర్వాత ఏది చేయాలో అది ఈ అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకి రాస్తున్నాడు. అంటే కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, క్రీస్తు యందు విశ్వాసులైన సహోదరులకు
దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. విశ్వాసులుగా ఉన్నారు. ఇంక వాళ్ళకి కొత్తగా క్రీస్తు గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా. కానీ ఇక్కడ ఏంటంటే మీరు విశ్వసిస్తూ అక్కడితో ఆగిపోకుండా క్రీస్తు యొక్క విషయం ఏంటో కొంచెం ముందుకు వెళ్ళండి అని ఈయన సందేశంగా ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుతూ సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరం ముందు సంపూర్ణము చేయుచున్నాను. ఈ మొత్తం సంఘము అంటే మనకి మన చుట్టూ కనపడుతున్న ఈ మానవాళి అన్నట్టుగా మనం భావిస్తాము. అది ఈ సమస్త విశ్వము ఆయన శరీరంగా భావిస్తున్నాడు క్రీస్తు. ఆ విశ్వం కోసం ఆయన పడిన పాటలు మరి సిలువ ఎక్కి మేకులు కొట్టబడి ఎంతో బాధను అనుభవించారు. అట్లా పడిన పాటలలో పొదువైన వాటి ఇంకా ఏదైనా మిగిలి ఉందేమో ఆ మిగిలిన వాటిని నా వంతు నా శరీరం ముందు సంపూర్ణము చేయుచున్నాను. అంటే తన శరీరము అంటే ఈ మొత్తం విశ్వము, ఈ సమస్త మానవాళి అన్న భావంలో వాళ్ళు ఉన్నారు. క్రీస్తు అలాగా ఉంది ఈ విశ్వం కోసం, సమస్త మానవాళి కోసం ఆ బాధలను అనుభవించారు. అట్లాగే అయితే దాంట్లో ఇంకా ఏమైనా కొదువు ఉందేమో, ఏమన్నా ఇంకా మిగిలి ఉందేమో, ఇంకా అనుభవించాల్సింది ఉందేమో, అవి నా శరీరం ముందు నేను అనుభవిస్తున్నాను అని పౌలు వీళ్ళకు చెప్తున్నాడు. విశ్వాసులతో, కులశీలైనటువంటి విశ్వాసులతో చెప్తున్నాడు. నా శరీరం ముందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు, ఇప్పటి వరకు ఏదైతే రహస్యంగా ఉంచబడిందో సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు, వాటన్నిటి యొక్క మర్మం బయటికి వెల్లడి చేయబడి సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతే, అంటే ఆయనకి పరిచారకుడనయ్యాను అని చెప్తున్నాడు. ఆ సంఘము అంటే క్రీస్తు. ఈ విశ్వం మొత్తం కలిపి క్రీస్తుగా ఆయన తనను తాను చెప్పుకున్నాడు. కాబట్టి ఆయనకి నేను పరిచారకుడనయ్యాను. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది మిగతా అందరిలోనూ, ఇక్కడ నా ఒక్కడే అని కాదు, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాడు. ప్రతి వాని అందును క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు తత్వము ఉన్నది. క్రీస్తు తత్వముతో, ఎందుకంటే ఈ విశ్వం మొత్తము ఆయన శరీరము అన్నారు. సమస్త ముందు ఆయన యొక్క తత్వమే ఉంటుంది. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుతూ, బోధ చేయుచు, ప్రతి మనుష్యునికి బోధించుతూ ఆయనను ప్రకటించుతున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. అందరిలోనూ ఆయన ఉన్నాడు. అక్కడ ఎక్కడో ఒక చోట లేకపోతే ఈ శిష్యుల్లో అన్నట్టు కాకుండా అని అందరిలో ఉన్న క్రీస్తు తత్వాన్ని మేల్కొల్పడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ శిష్యుల్లో ఒకడైనటువంటి పౌలు వాళ్ళకు లేఖలు వ్రాసి ఆ లేఖ ద్వారా వాళ్ళల్లో ఉన్న క్రీస్తు తత్వాన్ని, క్రీస్తు అంటే ఎక్కడో దూరంగా లేడు, మీలోనే ఉన్నాడు, మీ మీ మొత్తం మిమ్మల్ని నిండి ఉన్నాడు, సంపూర్ణంగా ఉన్నాడు మీలో చెప్తూ వస్తున్నాడు.
Christ in you referred to by the Apostle Paul. ఇది మళ్ళీ మనం క్రీస్తు తప్ప ఇంకొకటి లేదు అనేది అనే దాంట్లోకి మనం వెళ్ళిపోం. మళ్ళీ అక్కడ పొరపాటు పడకుండా అందరిలో ఉన్నది క్రీస్తే అంటే ఆ దైవం యొక్క వెలుగు క్రీస్తు పేరుతో ఇక్కడ మన యందు నడయాడినటువంటి ఎవరైతే ఉన్నారో 2000 సంవత్సరాల క్రితం ఒక దేహధారిగా వచ్చి అవతరించి భూలోకం మీదకి ఇక్కడ మన మధ్యన నడయాడి మనకి మన యొక్క పాప భారాన్ని మన యొక్క కష్టాలని బాధల్ని తన మీద వేసుకొని తను మోస్తూ మనల్ని మోక్ష స్థితికి నిర్వాణ స్థితికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి వచ్చాడు. సేవ ప్రేమ త్యాగము అనే విషయాలతో ఆయన వచ్చాడు. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇలాగ చెప్పేటప్పుడు కల్లా ఇంకా క్రీస్తే ఇక ఎవరు లేరు అన్నట్టుగా భావన వస్తుంది. ఇది ఎవరైతే ఆయనని ప్రార్థించి కష్టాల నుంచి బయటపడాలనుకున్న వాళ్ళకి ఇది మొత్తం క్రీస్తే ఇంకెవ్వరు లేరండి అని పూర్తిగా విశ్వసించడం అనేది అదొక పద్ధతి ఉంటుంది. ఆ పరిశీలన ద్వారా వచ్చేవాడు. వీళ్ళకి అంటే పురాతత్వ శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ చారిత్రక సంఘటనలు వీటిలో ఉన్న నిజమెంత వాస్తవముగా యథార్థంగా జరిగిందా లేదా అని పరిశీలించే వాళ్ళు ఆ తవ్వకాలు అవి జరిపి ఆధారాలు అవి తీసుకుని వాటి ద్వారా రుజువుపరిచే వాళ్ళు వాటికి క్రీస్తు ఎక్కడున్నాడా అనేది వీళ్ళకి అక్కర్లేదు. క్రీస్తు ఉన్నాడా లేదా, అసలు జన్మించి దేవుడు నేల మీద తిరిగాడా లేదా, ఈ భూమి మీద తిరిగాడా లేదా, ఒకప్పుడు జీవించిన వ్యక్తేనా లేక ఊహగా రాసిన వ్యక్తి. కృష్ణుడి గురించి కూడా ద్వారకా నగరం గురించి కూడా అలాగే పరిశోధనలు చేశారు. అవేమి లేవు, ఊరికే ఊహగా రాసినవని చాలా కాలం చెప్పారు. ఆ తర్వాత సముద్రం లోపల అవి దొరికేటప్పుడు కల్లా అవశేషాలు, ఆ కోట సంబంధించి ద్వారకా నగరానికి సంబంధించి అవశేషాలు దొరికేటప్పుడు కల్లా శిథిలాలు నిజమేనండి, ఉన్నాడు ఆ ద్వారకా నగరం ఉంది, ఆ ద్వారకలో కృష్ణుడు కూడా ఉన్నట్టుగా మనం నిర్ధారించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు బలపరిచారు. ఇట్లా ఎప్పుడు 3 రకాల వాళ్ళు మనకి ఈ విషయాలకి సంబంధించి 3 రకాల వాళ్ళు మనకి ఎదురు పడుతూ ఉంటారు. ఇప్పుడు మనం మధ్యస్థంగా ఏం చేస్తున్నాం, మనం అంతా వీళ్ళు ఈ సంఘటనలో ఈ మొత్తం ఎలాగా ప్రసారం అవుతూ ఉంది, అందరిలోనూ ఉందా లేదా, ఇది ఆ వచ్చిన వ్యక్తి అవతరించిన వ్యక్తి ఈ సమస్త విశ్వాన్ని తనుగా భావించుకుంటుంది. విశ్వమే తానే విశ్వము అన్నట్టుగా ఆ భావనతో అలాగా చేశాడు కాబట్టి అలా చేశాడా లేదా, ఒక వెలుగుగా వాళ్ళు వచ్చారు. ఒకే వెలుగు నుంచి రకరకాల వాళ్ళు రకరకాల కాలాల్లో రకరకాల పేర్లతో ఇక్కడ అవతరిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళని వేరు చేసి వీళ్ళు ఒక పేరుతో ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా మనం పెట్టుకుని వాళ్ళ గురించి మనం చేయటం అనేది చేయొచ్చు. చేసిన అక్కడ ఇదే ఫైనల్ అన్నట్టుగా కాకుండా అక్కడ మనం జాగ్రత్త పడాలి. అప్పుడేమవుతుందంటే ఇది ఉంటుంది, క్రీస్తు అనే వెలుగు మన మధ్యన వచ్చాడు, ఆయన నమ్మేవాళ్ళు విశ్వసించేవాళ్ళు
అంటే ఈ విధంగా వెలుగుగా ఎవరు వచ్చినా కానీ మొత్తం అందరిలోనూ పరివ్యాప్తమై ఉంటారు. కొంతమందికే పరిమితం అవ్వడం అనేది ఉండదు. ఎట్లా మనం అర్థం చేసుకోవాలి. సరే. ద క్రైస్ట్ ఇన్ యూ రిఫర్డ్ టు బై ది అపోస్టల్ పౌల్. ద థ్రాంగ్ ఇన్ ద వే సింబలైజెస్, అంటే ఇలాగ జనసమూహం ఇలాగా రోడ్డు మీద వెళ్తుంటే పాదచారి అయి వెళుతూ ఉండగా ఆ జనసమూహము, ఆ గుంపు జనసమ్మర్దం గుంపులుగా వచ్చి ఆయన చుట్టూ చేరడం అదేం తెలియజేస్తుంది? ద థ్రాంగ్ ఇన్ ద వే సింబలైజెస్ all the unchrist-like attributes of mankind: impurity, cruelty, unkindness, selfishness, and self-indulgences which come between us and our highest nature. అంటే ఇట్లా జనసమూహము వచ్చినప్పుడు ఏంటి, అందరూ విశ్వాసులు కాదు. అది కొంతమంది ఏంటా ఇది చూద్దాము అన్నట్టుగా వచ్చేవాళ్ళు, కొంతమంది ఈయన వల్ల మనకి మన పీఠాలు కదులుతున్నాయి, మన ఆధిపత్యం పోయేటట్టుగా ఉంది కాబట్టి ఈయన్ని దారి తప్పి మన మార్గానికి అడ్డు లేకుండా చేసుకోవాలి అన్నవాళ్ళు ఆ జన సమూహంలో ఉన్నారు. ఈయన వద్దు అనేవాళ్ళు ఉన్నారు జన సమూహంలో, ఈయన కావాలి అనేవాళ్ళు ఉన్నారు, అసలు ఏంటో చూద్దామని మధ్యస్థంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఉన్నారు. అవన్నీ ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఈ సన్నివేశాన్ని మనం ఎట్లాగో చూసుకోవాలంటే మనలో చూడటం. ఎందుకంటే మనలో ఆయన ఉన్నాడు కాబట్టి మనలో జరిగే అంత సంఘర్షణ ఏదైతే ఉందో మన మానసిక ప్రపంచంలో, మన మనస్సులో జరిగే అలజడి, ఆ అలజడిలో ఈయన వెళుతూ ఉండగా ఉన్నటువంటి ఆ జన సమూహము గుంపు ఏదైతే ఉందో అవి దేన్ని తెలియచేస్తుంది? ఒక వ్యక్తిలో జరిగే ఆలోచన ఏదైతే ఉందో, ఆ సంఘర్షణ ఏదైతే ఉందో దానికి నమూనాగా అక్కడ ఆ సన్నివేశం కల్పింపబడింది. నిజంగానూ జరిగింది, మన మనసులో జరిగిన దానికే అక్కడ ఒక రూపం ఇవ్వబడింది, బహిరంగంగా ఒక రూపం ఇవ్వబడింది. వీళ్ళందరూ ఒక యాక్టర్స్ లాగా, మనం ఒక కథ అనుకుని ఆ సన్నివేశాన్ని అనుకుని దాన్ని సినిమాగా ఎట్లాగైతే తీస్తారో, తెర మీద ఎలాగైతే ప్రదర్శిస్తారో, ఒక నాటకంగానో ఒక సినిమాగానో, అట్లాగా మన మనసులో జరిగే అలజడిని మనలోనే ఈ క్రీస్తు ఉన్నాడు అంటే ఆ దైవతత్వం మనలోనే ఉంది. కానీ ఆ దైవతత్వం పట్ల మనము మేల్కాంచకుండా, ఆ దైవతత్వాన్ని మనము విశ్వసించకుండా అడ్డుపడుతున్న విషయాలు ఎన్నో మనలో ఉన్నాయి. అవన్నీ ఏంటి, వాటికి పోలికగా, వాటికి నమూనాగా, పోలికగా, సంకేతముగా ఇక్కడే ఎట్లా ఉంది, ఆయన రోడ్డు మీద వెళ్తూ, అదే రహదారి మీద వెళ్తుంటే, దారిన వెళ్తుంటే, పాదచారి ఆయన దారిన వెళుతూ ఉండగా ఆయన చుట్టూ చేరిన జనసమూహం. సన్నివేశం అది, ఆయన చుట్టూ చేరిన జనసమూహం. అది దేన్ని సంకేతిస్తున్నది అంటే, సింబలైజెస్ ఆల్ ది అన్క్రైస్ట్ లైక్ అట్రిబ్యూట్స్. అంటే మామూలుగా అయితే ఏంటి చెప్పాలి మనము, ఒకే క్రీస్తు అక్కడ నడుస్తున్నాడు, ఇంతమంది లేరు ఇక్కడ, క్రైస్ట్ ఒక్కడే ఉన్నాడు అక్కడ, అంత జన సమూహము, ఇవన్నీ కలిపి ఆయన చుట్టూ ఉన్న జన సమూహము మొత్తం కలిపి ఒక్కటిగా ఒకే క్రీస్తు అక్కడ నడుస్తూ ఉన్నాడు అన్నట్టుగా మనం మామూలుగా ఉన్న యథార్థత, వాస్తవంగా ఉన్నది అది. కానీ ఇప్పుడు ఇక్కడ ఎలాగా వెళ్తా ఉంది ఈ జన సమూహము, అన్క్రైస్ట్ లైక్ అట్రిబ్యూట్స్, అంటే క్రీస్తుకి సంబంధించిన గుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ సేవ, ప్రేమ, త్యాగము, దైవ గుణాలు మొత్తం. దైవ గుణాలు అంటే ప్రేమ తప్ప ఇంకేం లేదు. వాటికి వ్యతిరేకమైన గుణాలు,
unchrist-like attributes of mankind. అంటే ఈ మానవాళి యొక్క ప్రస్తుతం ఉన్న పగ, ద్వేష, ప్రేమ, దాంట్లో పగ, ద్వేషము, ఈర్ష్య, అసూయ, ఇలా అనేకత్వము, ఏకత్వము ప్లేస్లో, ఏకత్వము స్థానంలో అనేకత్వము, ప్రేమ స్థానంలో ద్వేషము, ఇట్లా అట్రిబ్యూట్ దైవము యొక్క గుణాలు ఏవేవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకముగా ఈ మానవాళిలో ఉన్న గుణాలన్నిటినీ అక్కడికి ఆ అన్క్రైస్ట్ లైక్ అట్రిబ్యూట్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ అట్లా సమూహంగా చుట్టూ చేరిందనమాట. మనలో ఎలాగైతే ఆ గుణాలన్నీ మనలో చేరి మనం ఆ క్రైస్ట్ని, ఆ క్రైస్తు తత్వాన్ని, ఆ దైవతత్వాన్ని మనము అది మరుగుపడిపోయి దాని పట్ల మనం ఎలాగైతే నిద్రాస్థితిలో ఉంటున్నామో అది సంకేతంగా ఇక్కడ ఈ దారిన ఆయన నడుచు పాదచారి అయి వెళుతూ ఉండగా ఆయన చుట్టూ ఉన్నటువంటి జన సమూహము ఎలాగో ఉందో ఇక్కడ వివరిస్తున్నాడు. ఆ జన సమూహము దేనికి సంకేతంగా ఉన్నారు? ఒకటి అన్క్రైస్ట్ లైక్ అట్రిబ్యూట్స్ ఆఫ్ మ్యాన్ కైండ్, ఇంప్యూరిటీ. అంటే కల్మషం, మురికితో ఉన్నాం మనం. ఏమాత్రము పరిశుద్ధత లేదు. తెల్లని మనసులతో ఉండవలసిన మనము కల్మషము, మురికి, అశుచి, అపరిశుద్ధము, పాప పంకిలము, మలినము, ఇటువంటి వాటితో కూడుకున్నవి. క్రూయల్టీ, క్రూరత్వం, క్రూరత్వము, మనలో ఉన్న క్రూరత్వానికి ప్రతినిధులుగా కొంతమంది అక్కడ ఆ సమూహంలో ఉన్నారు. అన్కైండ్నెస్, దయాదాక్షిణ్యాలు లేని, కఠినత్వముగా, నిర్దయగా, అపకారం చేయటానికి సిద్ధముగా ఉన్నట్టుగా, అయ్యో వాళ్ళు బాధపడతారే, అయ్యో వాళ్ళకి ఎట్లాగా అలాగా చేస్తే ఇలా చేస్తే అన్నది ఏమాత్రము ఆలోచన లేకుండా, అన్కైండ్నెస్, సెల్ఫిష్నెస్, నేను బాగుంటే చాలు, నాకు ఇబ్బంది లేకుండా ఉంటే చాలు, అవతల వాళ్ళు ఎట్లాగైనా నాకు అనవసరం అన్న స్వార్థపరత్వం, సెల్ఫిష్నెస్, స్వప్రయోజనం అంతే. ఇంకా మన అవసరాలకే మనము ప్రాధాన్యత ఇవ్వటం, ఇతరుల కోసం మనము ఒక పక్కన నిలబడటము అన్నది లేకుండా, సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంటెలిజెన్సెస్, మనసుని ఇష్టానుసారంగా, మనసుకి మనకి ఏది నచ్చితే అది చేస్తూ ఉంటాం అన్నట్టుగా, మనం ఏదైనా కోరికలు కలిగినప్పుడు ఆ కోరికలకి తగినట్టుగా నడుచుకోవటం, అది మంచిదా చెడ్డదా అనేది ఆలోచించుకుంటా, మనకి మంచి చేస్తుందా మనకి చెరుపు చేస్తుందా అనేది లేకుండా, ఈ త్రాగుడు, వ్యభిచారము, ఇట్లా రకరకాలైనటువంటి వ్యసనాలు ఏవైతే ఉన్నాయో, సెల్ఫ్ ఇంటెలిజెన్సెస్, which come between us and our highest nature. హైయెస్ట్ నేచర్ ఎవరు? అక్కడ జీసస్ ద క్రైస్ట్. ఆయన సాగుతూ ఉన్నాడు ఆ దారిలో, ఆ మార్గంలో ఆయన వెళుతూ ఉన్నాడు. ఆయన వెళుతూ ఉంటే ఆయన చుట్టూ ఆ జనసమూహము, గుంపు ఆయనతో పాటు వెళుతుంది. కానీ ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఎట్లాగున్నారు? ఇటువంటి లక్షణాలతో ఉన్నారు. అదే సన్నివేశము దేనికి ప్రతీకగా ఉంది? మనలో జరిగే సంఘర్షణకి ప్రతీకగా, మనలో ఉన్న దైవత్వాన్ని చుట్టుముట్టి ఉందన్నమాట, అది కనపడకుండా. ఇప్పుడు ఆ 12 సంవత్సరాల నుంచి
రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి విశ్వాసముతో, పూర్తి విశ్వాసం ఉంది ఆమెకి. కానీ కనపట్లేదు ఆయన. జనసమ్ముఖం మధ్యలో ఉండిపోయాడు ఆయన. కనపడట్లేదు. వీళ్ళందరూనేమో విశ్వాసులా అంటే కాదు. విశ్వాసులేమో దూరంగా ఉండిపోయారు. దగ్గరగా ఉన్నవాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని ఉత్సుకతో వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇతనికి అపకారం చేయాలని వచ్చిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు గాని, ఆయన పట్ల విశ్వాసం ప్రకటించే వాళ్ళు దూరంగా ఉన్నట్టు అయిందనమాట. సో బిట్వీన్ అస్ అండ్ అవర్ హైయెస్ట్ నేచర్. ఇప్పుడు మనం మన యొక్క హైయెస్ట్ నేచర్ ఏదైతే ఉందో, ఆ దైవతత్వం, ఆ దైవత్వం, దాన్ని అందుకోలేకపోతున్నాం. అంటే మధ్యలో ఉన్న ఈ దేహాత్మ ఏదైతే ఉందో, ఆ దేహాత్మ ఎందుకనంటే కిందకి లాగుతూ ఉండడం వల్ల. జీవాత్మ అక్కడే ఉంది ప్రతినిధిగా. జీవాత్మ, ఆ దైవత్వానికి ప్రతినిధిగా జీవాత్మ అక్కడే ఉంది. కానీ ఆ జీవాత్మని అందుకోలేకపోతూ, ఆ జీవాత్మ చుట్టూ ఈ దేహాత్మకి సంబంధించినటువంటి పగ, క్రౌర్యము, కాఠిన్యము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఇవన్నీ చుట్టుముట్టి ముసురుకున్నట్టుగా అయిపోయి ఆ దైవత్వము మరుగున పడిపోయినట్టు అయింది. దీనికి సంకేతంగా అక్కడ ఆ సన్నివేశాన్ని మనకిచ్చాడు. అట్లా ఈ సన్నివేశాలని మనకు పోల్చుకుంటూ, మనలో ఉన్న జరుగుతున్న సంఘర్షణకి పోల్చుకుంటూ అలా చూసినప్పుడు ఏమవుతుంది, మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటో మనకి తెలివిడి అవుతుంది. మనం ఎట్లాగా వీటన్నిటినీ, అంటే మన దృష్టి వీటి మీద కాకుండా, చుట్టూ ఉన్న జన సమూహం మీద కాకుండా, అంటే చుట్టూ ఉన్న ఈ అన్క్రస్ట్ లైక్ అట్రిబ్యూట్స్, దైవ గుణాలు కాకుండా ఆసురీ గుణాలు ఏవైతే ఉన్నాయో, అట్లా వాటి పట్ల మనము చూసే పని లేకుండా మనం నేరుగా ఆయన్ని చూడటము అనేది. ఆయన్ని చూస్తూ ఉండేటప్పుడు కల్లా ఏమవుతుంది, ఈ చుట్టూ ఉన్నటువంటి అన్క్రైస్ట్ లైక్ అట్రిబ్యూట్స్, ఈ ఆసురీ గుణాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటి వరకు ఆ దైవత్వాన్ని మరుగుపరుస్తున్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఈ దైవత్వంగా మారిపోతాయి. మనం ఈ గుణాల మీద దృష్టి పెట్టకూడదు. మనం అది మనకు అడ్డుపడుతున్నాయండి ఈ గుణాలన్నీ. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇంప్యూరిటీ, క్రూయల్టీ, అన్కైండ్నెస్, సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ మాకు అడ్డుగా ఉన్నాయి. ఆ దైవత్వాన్ని అందుకోవటానికి అడ్డుగా ఇవన్నీ నిలబడి ఉన్నాయి. ఇంకెక్కడ దొరుకుతాడు ఆయన మాకు అని వీటిని తిడుతూ కూర్చోవటం కాకుండా, వీటికి ప్రాధాన్యత ఇవ్వటము కాకుండా, మన దృష్టి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ దైవత్వం కేసి వెళ్ళిపోతే, ఆయన్ని చూస్తూ ఉంటే, ఊరేగింపు వెళ్తూ ఉంటుంది. ఈ దేవాలయానికి సంబంధించి ఆ రథం మీద ఊరేగింపు ఏదో జరుగుతూ ఉంటుంది. అప్పుడు అందరూ ఉంటారు దాని చుట్టూ. కానీ మనందరి దృష్టి చుట్టూ ఉన్న జనం మీద ఉండదు కదా. మన దృష్టి ఎక్కడ ఉంటుంది, ఆ రథం మీద తిరుగుతున్నటువంటి ఆ తిరుపతి, ఆ తిరుమల మాడ వీధుల్లో రథం మీద తిరుగుతున్నటువంటి ఆ మలయప్ప స్వామి మీద ఉంటుంది మన దృష్టి. ఆయన అలంకరణ, ఆయన అట్లా ఊగుతూ ఉంటే, అంటే ఆ రథంలో కూర్చుని ఆ పల్లకీని మోస్తూ వెళుతూ ఉంటే, ఆ పల్లకి వీళ్ళ యొక్క అడుగుల దానికి అనుగుణంగా అది ఊయలు ఊగినట్టుగా అవుతుంది. పైకి కిందకి అట్లా ఊగుతూ దాని మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ మలయప్ప స్వామి ఉత్సవమూర్తిగా ఉండి, ఆ మలయప్ప స్వామి మీద అందరి దృష్టి ఉంటుంది. అదే నీ పక్కనున్న జనం వీళ్ళు అడ్డం వస్తున్నారే, వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడ ఉన్నారేంటి, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని ఇట్లాగా వీటి గురించిన మనము ప్రస్తావన చేయం కదా. మనము తిరుమల మాడ వీధుల్లో ఆ 4 వైపులా 4 మాడ వీధుల్లో 4 దిక్కుల ఆ దేవాలయం చుట్టూ ఆయన్ని ఊరేగిస్తుంటే అక్కడ చుట్టూ నిలబడి ఉంటారు ప్రజలందరూ. ఈ భక్తులందరూ అక్కడ చుట్టూ నిలబడి
ఆయన దర్శనం కోసం వేచి ఉంటారు. అది దగ్గరికి రాగానే ఆయన అలాగ చూస్తూ మైమరిచిపోతారు, తన్మయులవుతారు. మిగతాదేమి చూడరు, ఆయన ఒక్కడినే చూస్తారు. ఆ మలయప్ప స్వామి ఒక్కళ్ళనే చూస్తూ ఉంటారు. అట్లాగా ఉండాలి మనం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ మొత్తం గుణాలు అన్క్రైస్ట్ లైక్ అట్రిబ్యూట్స్ ఆఫ్ మ్యాన్ కైండ్, కల్మషము అంటే ఇంప్యూరిటీ, అశుచి, కల్మషం, మురికి, అపరిశుద్ధము, క్రూయల్టీ, కఠినత్వము, క్రూరత్వం, అన్కైండ్నెస్, దయాదాక్షిణ్యాలు లేని కఠినత్వం, సెల్ఫిష్నెస్, స్వార్థపరత్వం, స్వప్రయోజనానికి ప్రాముఖ్యత ఇవ్వటం, సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఈ వ్యసనాలకి లోబడి ఉండటం, మన కోరికలకి లోబడి ఉండటం, which come between us and our highest nature. మనకి అంటే ఇప్పుడు ఆ జీవాత్మకి, ఇక్కడ ఉన్నటువంటి దేహాత్మకి. అంటే ప్రస్తుతం మనము నేను అంటే దేహాత్మ అంటున్నాం కాబట్టి ఇవన్నీ అడ్డుగా నిలబడి ఉన్నాయి. అయితే మరి ఈ సందర్భంలో మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ సన్నివేశాన్ని మనం ఎలాగా తీసుకోవాలి? Eventually these must go, but in the meantime, if full of faith we reach upwards with our aspiring thought and prayer, we may touch the fringe of the divine consciousness within us, as symbolized by the hem of his garment. మరి ఈమెం చేసింది? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ, ఒక అమ్మ ఏం చేసింది? వీళ్ళందరిని చూసిందా? వీళ్ళందరూ తప్పుకున్నప్పుడు అప్పుడు వెళ్దాంలే అనుకుందా? లేదు, సందు చేసుకుంది, దారి చేసుకుంది, నెట్టుకుంటా ఎట్లోకట్లాగా వెళ్ళిపోయి ఆ ఆయన ఎక్కడున్నాడు, అది ఆమె యొక్క ఆలోచన. ఆయన్ని అంటుకోవాలి, ఆయన్ని ముట్టుకోవాలి, ఆయన్ని ముట్టుకుంటే నాకు ఇది తగ్గిపోతుంది, ఆయన్ని దర్శించాలి, ఆయన్ని ముట్టుకోవాలి, అది ఆమె యొక్క ఆలోచన. వీళ్ళందరూ ఇక లేరు ఆమెలో, ఆమెకి వీళ్ళందరూ లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. మనకి భక్తులందరికీ మలయప్ప స్వామి ఒక్కడే ఎలాగైతే ఉన్నాడో అట్లా ఈయన ఒక్కడే ఉన్నాడు, క్రీస్తు. అందువల్ల నేరుగా దారి చేసుకుని అంత జన సమూహంలో, అంత గుంపులో, అంత జనం క్రిక్కిరిసి ఉన్న దాంట్లో కూడా దారి చేసుకుని ఏం చేసింది ఏమే? ఆ అంగి యొక్క, ఆయన ధరించినటువంటి దుస్తు యొక్క మడిచి కుట్టినటువంటి ఆ చివర్లు ఏవైతే ఉన్నాయో ఆ అంచుని పట్టుకోగలిగింది. అమ్మయ్యా అనుకోండి, అంచుని పట్టుకుంది అంతే, అమ్మయ్యా అనుకుంది, ఆయన్ని చేరాను నేను అని, ఆయన్ని చేరాను అన్న ఆనందం. దాంతో ఆమెకి మా బాధ అంతా తొలగిపోయింది మరో నిమిషం. దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనలో సంఘర్షణ జరుగుతోంది. ఆ హయ్యర్ నేచర్ ఏదైతే ఉందో ఆ దైవత్వము, ఆ లోయర్ నేచర్ గా ఉన్న మనము మధ్యన, అంటే ఇక్కడ మనకి హయ్యర్ నేచర్ కి వెళ్లాల్సింది ఎవరు? దేహాత్మ. ఈ దేహాత్మ ఎవరితో ఉండిపోయింది? ఇదిగో ఇటువంటి ఈ లక్షణాలు గల జన సమూహంలో ఉండిపోయింది. ఎట్లాగా? ఈ క్రూయాలిటీ, అన్కైండ్నెస్, సెల్ఫిష్నెస్, ఇంప్యూరిటీ, సెల్ఫ్ ఇంటెలిజెన్సెస్, వీటితో కూరుకుపోయింది దేహాత్మ. దాంతో హయ్యర్ నేచర్ కి అడ్డుగా ఇవన్నీ నిలబడి ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? హయ్యర్ నేచర్ అంటే ఈ జీవాత్మ, మనకి ఈ దేహం వరకు మనం చూసినప్పుడు జీవాత్మ. ఇప్పుడు ఈ దేహాత్మ ఏం చేయాలి? జీవాత్మకి ఆ దేహాత్మకి మధ్యన, అంటే ప్రస్తుతం నేను మనము అని చెప్పుకుంటున్నదంతా ఈ దేహాత్మకి వర్తిస్తుంటుంది. ఐఆమ్ దట్ ఐఆమ్ అంటే అప్పుడు మనము ఈ భౌతిక ప్రపంచంలో జీవాత్మతో మనము ఒకటి అయినట్టు అవుతుంది. అంటే క్రీస్తు
అంత దైవము క్రీస్తుగా అవతరించాడు, క్రీస్తుగా రూపం తీసుకుని అవతరించాడు. అంటే అది జీవాత్మ. ఆ తురియాత్మ నుంచి ఆత్మ, బుద్ధి, మనస్సుతో కూడినటువంటి దీంతో జీవాత్మగా ఇక్కడ కిందకి దిగి ఈ దేహాత్మని పరిశుద్ధపరచటానికి, ఈ దేహాత్మని పరిపూర్ణుని చేయటానికి అది వచ్చింది. క్రీస్తు ఎందుకు వచ్చాడు? సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి సమస్త మానవాళిని పరిపూర్ణం చేయటానికి వచ్చాడు. ఇది ఆయన చెప్పింది. అలా మనకు అన్వయించుకోవాలి ఈ సన్నివేశాన్ని. మనకు అన్వయించుకునేటప్పుడు మరి ఇవన్నీ అడ్డుగా ఉన్నాయి కదండి, మరి ఎట్లాగా వీటన్నిటిని తొలగించుకుని కదా మరి అక్కడికి వెళ్ళాలి మనం, ఇవన్నీ అడ్డుగా ఉన్నాయి అని బయట నిలబడి మాట్లాడితే కాదు, అట్లాగా కాదు. which come between us and our highest nature, eventually these must go. ఓ చాలా టైం ఉందా? ఓకే. సో ఆ వాటిని ఎట్లాగా మనం తొలగించుకోవటం అంటే వాటిని మనం ఇక్కడ తిరుమలలో మాడ వీధుల్లో నిలబడి ఎవరిని తొలగించాం? మనం మలయప్ప స్వామిని చూడటానికి ఎంతమంది ఉన్నారు, ఎవరిని తొలగించలేదు. మన దృష్టి ఆయన మీద ఉండిపోయింది. దాంతో మిగతా వాళ్ళందరూ భక్తులు కానీ మిగతా వాళ్ళందరూ ఆయన గానే ఇంకా దర్శనం అయిపోయింది. వీళ్ళకి ఎక్కడ తొలగించలేదు. ఆ విషయం మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపిక ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ హల్లెలూయా.